నమస్తే అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈ రోజున చాలా ఈజీగా ఉండే 2 అద్భుతమైన పరిహారాలను చెప్పబోతున్నాను. అప్పులు తీర్చలేని పరిస్థితిగా ఉంది. దానివల్ల మానసికంగా, ఆర్థికంగా, శారీరకంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మీరు. ఆ విషయం మీదనే ఈరోజుటి వీడియో ఉంటుంది. మనం చాలా వరకు వీడియోలో అప్పుల గురించి అనేక రకాలైన పరిహారాల గురించి మనం చెప్పుకోవడం జరిగింది. మీరు ఒక్కసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి. మీరు చేయగలిగితే చేయండి తప్పకుండా. అలానే ఆ పరిహారం చేసుకుంటూనే ఈ పరిహారాన్ని కూడా చేయొచ్చు. అయితే ఇంతకుముందు అన్నారు కొందరు, మీరు చెప్పిన పరిహారాల నుంచి మాకు టైం అనేది కుదరలేదండి, అలానే చెప్పిన పదార్థాలు మాకు అందుబాటులో లేవండి, ఆ పరిహారం కాకుండా మరొక పరిహారం ఇంకేదైనా ఉంటే చెప్పమని అడిగారనమాట. తప్పకుండా ఈ పరిహారాన్ని చేసి చూడండి, మంచి ఫలితాలు ఉంటాయి. నమ్మకంతో చేసి చూడండి. అయితే ఈ పరిహారాన్ని చేసేటప్పుడు ఎలాంటి నియమ నిబంధనలు అంటూ ఏమీ లేవు, ప్రతి ఒక్కరూ చేసుకోవచ్చు. మనం తీసుకున్న అప్పులు తీర్చలేకపోవడానికి కొన్ని బలమైన కారణాలు ఉన్నాయి. మన జాతకంలో కొన్ని సందర్భాల్లో మనకి శని భగవానుడు, రాహుకేతువులు వీళ్ళు నీచంలో ఉన్నప్పుడు మీరు అప్పు తీసుకున్న రోజును, సమయాన్ని, సందర్భాన్ని బట్టి మన నక్షత్రానికి అనుకూలమైన రోజు లేనప్పుడు మనం ఒక్కోసారి అప్పులు తీర్చలేని పరిస్థితి అనేది వస్తుంది. అప్పులు తీర్చడానికి ఎంతో కష్టపడుతూ ఉంటారు. డబ్బులున్న వాళ్ళు కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎందుకంటే చాలామంది ఉద్యోగస్తులు క్రెడిట్ కార్డ్స్, హౌస్ లోన్స్, వెహికల్స్, అది చిన్నదైనా పెద్దదైనా కావచ్చు, ఏవైనా తీసుకున్నప్పుడు తీర్చలేని పరిస్థితిగా ఉంటుంది. ఫ్రెండ్స్ దగ్గర చేయి జాపి తీసుకోవడం, ఆ తర్వాత ఇవ్వలేని పరిస్థితి రావడం, ఈ రకంగా గడిచిపోతూ ఉంటుంది. పోనీ డబ్బులు వచ్చాయి, అప్పు తీర్చేద్దామనుకుంటారు, అనుకోకుండా ఖర్చులు రావడం, అవసరమైన దానికంటే కూడా వేరొక దానికి ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. దాంతో తీర్చలేని పరిస్థితిగా ఉంటుంది. ఇలాంటి ఇబ్బందులతో బాధపడేవారు తప్పకుండా పరిహారాన్ని చేసుకోండి. మరి ఏ రకంగా చేయాలి ఏంటనేది ప్రతి ఒక్క విషయం చెప్తానండి. వీడియో అనేది మీరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అన్ని విషయాలు తెలుస్తాయి. అలానే చూసి వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ఒక లైక్ ఇస్తారని నేను భావిస్తున్నాను. సబ్స్క్రైబ్ కాకుండా కొత్తవారు చూస్తుంటే మన ఛానల్లో ప్రతి సమస్య మీద అనేక రకాలైన పరిహారాలు ఉన్నాయండి. ఒక్కసారి ఛానల్లోకి వెళ్ళి చూసి మీ సమస్యకు తగ్గ ఒక పరిహారాన్ని ఎంచుకుని ప్రయత్నం చేయండి. మీకు వచ్చిన మార్పునైతే నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. నమ్మకంతో చేసుకోండి. ఈ పరిహారాన్ని మంచి ఫలితం అనేది ఉంటుంది. ఇక ఈ పరిహారానికి కావాల్సింది కొబ్బరికాయ, ఆవాలు, అలానే ఎర్రటి దారము, కాస్త నెయ్యి, సింధూరం అవసరం ఉంటుంది. మరి ఎలా చేయాలనేది చెప్తానండి. అయితే ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన ఒక విషయం ఉంది. ఏంటంటే ఎప్పుడైనా సరే మీరు అప్పు చేయాలనుకుంటే మంగళవారం రోజున మాత్రం చేయకండి. బుధవారం రోజున అప్పు తీసుకోవచ్చు, మంగళవారం రోజున మీరు అప్పు తీర్చవచ్చు, కానీ మంగళవారం రోజున అప్పు చేయకూడదు. బుధవారం రోజున మీరు అప్పు తీసుకుంటే అప్పును తొందరగా తీర్చుకోగలుగుతారు. ఈ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నేను 2 పరిహారాలు చెప్తాను, అందులో మొదటిది చూద్దాము. మొదటగా మీరు కొబ్బరికాయ తీసుకోండి. ఇక్కడ ఈ పరిహారం భాగంలో దీనిని మీ పూజా మందిరంలోనే చేసుకోవాలి. చెయ్యాలనుకున్న రోజున మీరు చక్కగా బాగున్న ఒక కొబ్బరికాయ తెచ్చుకోండి. ఏ రోజు చేయాలి ఏంటి ఇవన్నీ కూడా చెప్తాను. ముందు మీరు సింధూరాన్ని ఒక ప్లేట్లోకి పెట్టుకొని కాస్త నెయ్యి వేసి పేస్ట్లా తయారు చేసి పక్కన పెట్టుకోండి. సింధూరం గురించి మనందరికీ తెలిసిందే కదండి. ఆంజనేయ స్వామివారికి ఎంతో ప్రీతికరమైంది. ఆ సింధూరంతో మనం ఈ పరిహారం చేసుకుంటున్నాం. మీరు సింధూరం కాకుండా కుంకుమ లాంటి వేరే వాటితో మాత్రం చేయకండి. కేవలం సింధూరాన్నే ఉపయోగించాలి. అలా కలిపిన తర్వాత ఈ సింధూరంతో కొబ్బరికాయ మీద స్వస్తిక్ గుర్తు వేయాలి. మొదటిగా ఒక చిన్న పాయింట్ పెట్టుకొని ఇక్కడ నేను చూపించిన విధంగా స్వస్తిక్ గుర్తు వేయండి. ఈ పరిహారాన్ని మీరు చేసేటప్పుడు ఖచ్చితంగా మనసు పెట్టి చేయండి. ఎప్పుడైనా ఇలాంటి పరిహారాల మీద మనం చేసేటప్పుడు ఆ నమ్మకంతోనూ, దేవుడి మీద విశ్వాసంతోనూ, భక్తితో చేస్తే ఖచ్చితంగా మీకు ఫలితం అనేది ఉంటుంది, మార్పు అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇలా స్వస్తిక్ గుర్తు వేసిన తర్వాత ఈ ఎరుపు దారాన్ని తీసుకోండి. మీ కుటుంబ సభ్యుల్లో హైట్ ఎవరైతే ఉన్నారో ఎక్కువగా, అంటే దాదాపుగా చెప్పాలంటే ఒక 6 అడుగులు పొడవున్న దారం తీసుకోండి. మామూలుగా ఎర్రటి దారం తీసుకోవచ్చు, లేదంటే ఇక్కడ చూపిన మిక్స్డ్ కలర్ దారం అయినా సరే తీసుకోండి. మీరు ఏం చేస్తారంటే కొబ్బరికాయ చుట్టూతో రౌండ్లు చుట్టాలి. ఆ తీసుకున్న 6 అడుగులు దారం అంతా కూడా ఆ కొబ్బరికాయకి చుట్టేసేయాలి. అలా చుట్టేసిన తర్వాత ఆ కొబ్బరికాయని మీ 2 చేతులతో ఇలా పట్టుకొని మీ మనసులో మీరు చేసిన అప్పులన్నీ కూడా తీరిపోవాలని చెప్పుకోండి. ఈ పరిహారాన్ని మంగళవారం రోజు చేయాలి. దేవతా మందిరంలో ఈ పరిహారాన్ని చేసుకోవాలి. అయితే దేవుడి దగ్గర దీపారాధన, పూజ అలాంటిది ఏది అవసరం లేదు. అక్కడే కూర్చొని దండం పెట్టుకొని ఇక్కడ చూపించిన విధంగా కొబ్బరికాయకి ఎర్రదారం కట్టి మీ కోరికలు చెప్పుకొని, అప్పులు తీరిపోవాలని, బాధలన్నీ కూడా చెప్పుకొని, ఆ సమస్యల నుంచి బయటపడాలని కోరుకొని ఈ కొబ్బరికాయని తీసుకువెళ్ళి ఏదైనా మంచి నీరు ఉంటుంది కదండి, నీరు కానీ, చెరువు కానీ, లేదంటే నది ఉంటుంది కదా, ఆ నీటిలో వేసేయండి. ఈ రకంగా ఈ పరిహారం చేసుకోవాలి. అంటే ఇప్పటికిప్పుడే మీరు ఎక్కువ మొత్తం తీర్చలేకపోయినా కానీ నెమ్మదిగా ఆ తీర్చగలిగే శక్తి ఆ భగవంతుడు మీకు కలగజేస్తాడు. ఇక తర్వాత మరొక పరిహారం గురించి చూసుకుంటే ఇక్కడ మీరు చూస్తున్నది ఆవాలు.
ఆవాలకు చాలా శక్తి ఉంటుంది. ఒకప్పుడు వ్యవసాయ పొలాల్లో వరి పంట అయిపోయిన తర్వాత ఈ మినుములు, ఈ పెసలు ఇలాంటి వాటిని వేసేవారు. వాటితో పాటుగా ఈ ఆవాలను వేసేవారు గట్ల మీద. ఎందుకంటే వాళ్ళ పొలంలో నకారాత్మక శక్తి అనేది రాకుండా ఉండడానికి, పురుగులు పట్టకుండా ఉండడానికి ఆవాలు వేసేవాళ్ళు. దీంట్లో ఉన్న శక్తి ఏంటంటే ఈ ఆవాలలో గ్రహస్థితిని అడ్డుకునే శక్తి ఉంటుంది. ఎవరైతే అప్పుల బాధలతో బాధపడుతున్నారో ఇక్కడ నేను జస్ట్ పేపర్ మీద వేసి చూపిస్తాను చూడండి. ఇది మీ ఇల్లు అనుకుంటే చుట్టూతో ఈ ప్రహరీ కూడా ఉంటుంది. దాని నుంచి కానీ లేదంటే బయట వైపు నుంచి కానీ, అంటే మీరు ఇక్కడి నుంచి మొదలుపెట్టి చుట్టూతో ఆవాలని కాస్త చేతిలో పట్టుకుని కాస్త వేసుకుంటూ తిరిగి మీ ప్రధాన ద్వారం దగ్గరికి రావాలి. కొద్దిగా ఆవాలు వేసుకుంటూ రావాలి. పిడికిడ ఆవాలు మీ చేతులు పట్టుకోండి. ఇంటి చుట్టూ రౌండ్గా తిరుగుతూ, లోపల వైపు కాదండి బయట వైపు చేయాలి. రౌండ్గా తిరుగుతూ మీ ప్రధాన ద్వారం దగ్గరికి రావాలి. మీకు అవకాశం ఉంటేనే చేయండి, లేదంటే మొదటి పరిహారం చేసే వీలుంటే దానిని చేయండి. ఈ పరిహారాన్ని మంగళవారం రోజున చేయాలి. ఇలా చేయడానికి వెనుకున్న ఉద్దేశం ఏంటంటే మీ ఇంటికి ఒక బంధనం వేసినట్టు లెక్కకు వస్తుంది. ఒకవేళ మీ ఇంట్లో నకారాత్మక శక్తి ఉన్నప్పుడు అప్పులు తీర్చలేని పరిస్థితి వస్తుంది. ముందు వీడియోలో మైత్రి ముహూర్తం గురించి చెప్పాను. ఆ ముహూర్తంలో కాస్తైన అప్పును మీరు తీరిస్తే తొందరగా మీ అప్పులన్నింటినీ కూడా తీర్చగలుగుతారని చెప్పాను. కానీ ఇంట్లో నకారాత్మక శక్తి ఉంటే అప్పులు తీర్చడానికి అడ్డంకులు వస్తాయి. కాబట్టి చెప్పుకున్న మైత్రి ముహూర్తంలో మీరు ఆ పరిహారం చేసుకున్నా, లేదంటే వేరొక పరిహారం చేసుకున్నా నకారాత్మక శక్తిని కూడా మీరు పోగొట్టుకోవాలి. ఈ విధంగా మీరు మంగళవారం రోజున చేయడం వల్ల మీ యొక్క ఆలోచన విధానం మీద పనిచేసి నెగిటివ్ ఫోర్స్ అనేటివి తగ్గి అప్పులు తీర్చడానికి మార్గాలు తెలుస్తాయి. ఒకవేళ మీరు నెలసరిలో ఉన్నా కానీ ఏ ప్రాబ్లం లేదండి. ఒక 5 మంగళవారాల పాటు ఖచ్చితంగా చేయాలి. ఈ రకంగా ఈ 5 మంగళవారాలు పూర్తయ్యేసరికి అప్పులు తీర్చడానికి మీకు అనేక మార్గాలు తెలుస్తాయి. చేసిన తర్వాత మీరే చెప్తారు చాలా మంచి పరిహారం చెప్పారని. చెప్పిన పదార్థాలు తప్పకుండా పరిహారానికి వాడండి. వేరే ఇతర పదార్థాలు వాడకండి. ఒకవేళ ఈ పరిహారాన్ని మీరు చేయలేని పక్షంలో ఒక సమస్య మీదనే ఎన్నో రకాలైన మంత్రతంత్రాలు అనేక విధాలుగా ఉన్నాయి. అన్ని తంత్ర పరిహారాలు శక్తినిచ్చేటివి, ఫలితాన్నిచ్చే పరిహారాలే. కాబట్టి తప్పకుండా ఆ పరిహారాల్లోంచి ఏదో ఒకటి చేసుకోండి. ఇప్పుడు చెప్పిన ఈ 2 పరిహారాల నుంచి మీకు ఏ పరిహారం వీలవుతుందనేది కూడా కామెంట్లో చెప్పండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇప్పటివరకు లైక్ చేయని వారు ఉంటే లైక్ ఇవ్వండి. కుదిరితే ఇలాంటి సమస్యలు ఉన్న వారికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ కాని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరందరూ మంచి ఫలితాలు పొందాలని కోరుకుంటూ ఈ వీడియోని అయితే ఇంతటితో ముగిస్తున్నాను. మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. ధన్యవాదములు.